ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా పలు సంఘాలు చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంలోని రెవెన్యూ గోడౌన్ ఎదుట తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఇక మజ్జిగ ప్రజల దాహర్తిని తీర్చి ఎండలో ఉపశమనం కలిగించడం ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ కు పని మీద వచ్చే ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్వీస్ అసోసియేషన్ తరఫున రెవెన్యూ గార్డెన్ ముందర చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం ఇక్కడికి వస్తారో వాళ్ళ యొక్క ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ తరఫున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించి ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మరియు ఈ సందర్భంగా యూనియన్ నాయకులను అంటే ఈ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం మజ్జిగ పంపిణీ కేంద్రం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ యూనియన్ నాయకులను మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలను ముందు కూడా కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను.